1984 అక్టోబర్ 31 టైం ఉదయం 9:20 బ్రిటిష్ నటుడైనటువంటి పీటర్ ఉస్తో గారికి ఇందిరాగాంధీ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తున్నారు. ఆమె తన గేట్ దగ్గరికి వచ్చేసరికి గేట్ దగ్గర ఉన్న బాడీ గార్డ్స్ గన్ తీసుకుని షూట్ చేశారు. ముందుగా గేట్ దగ్గర ఉన్న బాడీ గార్డ్ అయినటువంటి బియత్ సింగ్ ఇందిరాగాంధీ గారి వైపు గురిపెట్టి 3 సార్లు షూట్ చేశాడు. వెంటనే పక్కనే ఉన్న ఇంకో బాడీ గార్డ్ అయినటువంటి సత్వక్ సింగ్ 30 సార్లు ఇందిరాగాంధీ గారిని షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత ఇద్దరు బాడీ గార్డ్స్ గన్ పక్కకు పడేసి ఇలా అన్నారు, నేనేం చేయాలనుకున్నానో అది చేశాను, నువ్వేం చేయాలనుకున్నావో అది చేశావు అని బియాన్ సింగ్ సత్వంగ్ సింగ్ తో అన్నాడు. వీళ్ళని అరెస్ట్ చేసి ఇందిరాగాంధీ గారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. చివరికి ఇందిరాగాంధీ గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ ని అరెస్ట్ చేసిన తర్వాత బియాత్ సింగ్ ని ఒక గదిలో షూట్ చేశారు. సత్వక్ సింగ్ నేమో ఉరి తీశారు. సో ఈ ఇద్దరు బాడీ గార్డ్స్ ఎవరు, ఎందుకని ఇందిరాగాంధీ గారిని చంపారో ఇప్పుడు తెలుసుకుందాం. సిక్కు మతానికి చెందిన భిందన్వాలా అనే ఒక వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ అనే పేరుతో ఒక దేశం కావాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేశాడు. దీనికి గవర్నమెంట్ ఒప్పుకోకపోవడంతో 1982లో భిందన్వాలే మరియు అతని వ్యక్తులు గోల్డెన్ టెంపుల్లో ఉంటూ హిందువులను మరియు ప్రభుత్వ సంస్థలపై దాడి చేశారు. భిందన్వాలే హిందువులను లక్ష్యంగా చేసుకుని పంజాబ్ రాష్ట్రం నుండి వెళ్లగొడుతున్నాడు. హిందువులపై దాడి పెరగడంతో 1984 జూన్ నెలలో గోల్డెన్ టెంపుల్లో ఉన్న భిందన్వాలే మరియు అతని వ్యక్తుల్ని చంపడానికి ఇండియన్ మిలిటరీని బ్లూ స్టార్ ఆపరేషన్ చేపట్టమని ఇందిరాగాంధీ గారు ఆదేశించారు. ఇండియన్ మిలిటరీ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్లి ఆక్రమించింది. సైనిక దాడుల్లో భిందన్వాలే మరియు అతని వ్యక్తులు మరణించారు. గోల్డెన్ టెంపుల్ భవనాలకి బాగా నష్టం కలిగింది. దీనివల్ల వందల నుండి వేలాది మంది మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ ఇందిరాగాంధీ గారిని చంపారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.